హాయ్ అండి. ఈరోజు హైదరాబాదీ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దామా రండి చూసేద్దాం. దానికి కావాల్సింది ఒక కట్ట కొత్తిమీర, 2 గుప్పెళ్ళు పుదీనా, ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక 200 గ్రాములు ఉల్లిపాయలను తీసుకొని మనము డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక కిలో బాస్మతి రైస్ కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఒక 750 గ్రాములు చికెన్ ముక్కలు, కొద్దిగా కాజు కిస్మిస్ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు వీడియోలో నేను మసాలా ఐటమ్స్ చూపెట్టాను. ఇవి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్ పువ్వు ఇవన్నీ అనమాట. ఇప్పుడు నేను వీడియోలో ఏటేటి చూపెట్టానో అలానే ఒక 5, 6 ఉండాలి యాలకులు, ఒక 4, 5 లవంగాలు, గరం మసాలా పొడుము ఒక 2 స్పూన్లు, అలానే ధనియా పొడుము ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. ఇవన్నీ చికెన్ మేకింగ్కి అనమాట. ఇప్పుడు మనము చికెన్ ముక్కలు తీసుకున్నాం కదా, దాంట్లో ఒక లెమన్ని రసం తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను కారం, కొద్దిగా పసుపు, ఇప్పుడు ధనియా పొడుము, గరం మసాలా పొడుము తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేయాలి. ఇప్పుడు మీకు మసాలా ఐటమ్స్ అంటే మీకు యాలకులు, లవంగాలు చూపెట్టాను కదా, అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా కొద్దిగా తీసుంచుకొని మిగిలినవన్నీ దాంట్లో వేసేసుకోవాలి. అలానే కొత్తిమీర ఒక కట్ట కట్ చేసినప్పుడు కొద్దిగా కొత్తిమీరని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని వేసేసుకోవాలి అనమాట. ఒక చిన్న కప్పు అయితే 2 కప్పులు, పెద్ద కప్పు అయితే 1 కప్పు పెరుగు, ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఇప్పుడు నేను ఎలాగ మీకు వీడియోలో చూపెట్టాను అలానే మేకింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని కూడా దాంట్లో వేసేయాలి. వేసి దాన్ని అలా కాసేపు పక్కన ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఇటువైపు ఎసరు పెట్టుకున్నాం, ఎసరు మరిగింది. ఇప్పుడు దానికి కూడా కొద్దిగా కొత్తిమీర, ఒక హాఫ్ లెమన్ నైస్గా కట్ చేసుకొని ఇప్పుడు మీకు వీడియోలో నేను ఎలా చూపెట్టాను అలానే అనమాట. దాన్ని వేసుకొని రైస్ని ఉడకనిద్దాం. ఇప్పుడు మనము చికెన్ ముక్కలు కూడా ఉడికాయి. ఇప్పుడు రైస్ వార్చి పక్కన పెట్టుకొని కొద్దిగా చికెన్ ముక్కల్ని పక్కన తీసేద్దాం. తర్వాత మిగిలిన చికెన్ ముక్కల్లో సగం రైసు అంటే వార్చి పెట్టుకున్న రైస్ని తీసి దాంట్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం కొద్దిగా చికెన్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లో పైన మెక్ చేసుకొని పైన మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కాజు, ఈ కొత్తిమీర ఇవన్నీ మళ్ళీ పైన జల్లుకోవాలన్నమాట. జల్లుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మనం కొద్దిగా కొంచెం వెయిట్ పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఒక్కసారి లైట్గా కదిపి చూద్దాం. అంతేనండి, హైదరాబాదీ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అంటే కొంచెం షార్ట్గా తీయడం వల్ల నేను ఎక్కువగా మీకు చెప్పలేకపోయాను. ఇప్పుడు నేను ఎలానా వీడియోలో మీకు ఏటేటి ఐటమ్స్ చూపెట్టానో అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. టేస్టీగా హైదరాబాదీ బిర్యానీ రెడీ.